హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. డైరీ ఫామ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏమి ఉండాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు. మనకి సొప్ప కావాలి. ఫస్ట్ సొప్ప ఈ విధంగా రావాలంటే మనం ఎలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, ఎలా నాటుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం దుక్కి పొతం చేసుకోవాలి. ఒక రోటివేటర్ వేసుకొని రెండు రకాలు, ఇది ఒక రకం నేను చూపించే రకం. రెండోది మనం మిరపసాలు కనుక పెడతాం చూసినా అదొక రకం. కానీ నా సజెషన్ మాత్రం కంపల్సరీ ఇట్లా పెట్టుకుంటే మనకు కంపల్సరీ అన్ని మొలకెత్తే అది ఉంటుంది అన్నట్టు. దీనికి కూడా మనం సార్లు కరెక్ట్ లైన్ ప్రకారం రావాలనుకుంటే రెండు దారాలు కట్టుకొని మనం మధ్య మధ్యలో మధ్య మధ్యలో మనకు 2 ఫీట్ల గ్యాప్ వదిలిపెట్టుకొని మనం లైన్ గుంజుకుంటే, దారం గుంజుకుంటే, ప్లాస్టిక్ దారం గుంజుకుంటే మనకి ఏమైందంటే ఆ పొద పెరిగినప్పుడు మనం నడవడానికైనా కానీ చాఫ్ కట్తో కట్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. రెండోది ఈ పొడుగు అంటే ఒక గని నుంచి ఇంకో గనికి ఫీటే ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ మొలక రాదు, కానీ కొన్ని ఖరాబ్ అయిపోతాయి. అట్లా ఏమైందంటే ఒకవేళ ఎక్కువ మొలకలు వస్తే ప్రాబ్లం ఏం లేదు, కానీ తక్కువ మొలకలు వస్తే మళ్ళీ నాటాలంటే మళ్ళీ అదొక పని. అందుకనే మనం గని టు గని పొడుగు సార్లు చూసుకుంటున్నారు కదా, ఆ పొడుగు సార్లు ఫీటే ఉంచుకోవాలి. మధ్యలో గ్యాప్ 2 ఫీట్లు ఉంచుకోవాలి. ఈ విధంగా ఫీట్ ఉంచుకుంటే ఒకటి మిస్ అయినా ఒకటి వస్తుంది కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. రేపు ఫ్యూచర్లో కూడా ఆ పొద ఈ పొద కలిసిపోతుంది, పెద్దగా ఇబ్బంది ఉండదు అన్నట్టు. ఒకవేళ మనం ఫీట్ గ్యాప్ వదిలిపెట్టుకుంటే 2 ఫీట్లు వదిలిపెట్టుకుంటే పోయినాం అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఏదైనా ఖరాబ్ అయ్యి ఒకటి మొలక రాకపోయినా కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అందులో పెట్టాలంటే ఈ సొప్ప పెరుగుతుంది, అది వెనుకకి అయిపోతుంది. దీని నీడ దాని మీద పడే అది పెరగదు. ఇది ఒక జాగ్రత్త అండి కంపల్సరీ. ఇట్లా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇది ఫస్ట్ నాట్యం అండి. ఈ తర్వాత అటు సైడ్ నాటే వీడియో వస్తుంది. ఈ ఫస్ట్ నాటడం వల్ల దీనికి ఒక 2 డేస్ గ్యాప్. ఈ వీడియో ఇప్పటి నుంచి చూస్తున్న వీడియో ఇది ఆ అవతల నాటడానికి 2 డేస్ గ్యాప్ అండి. 2 డేస్ గ్యాప్. ఈ నాటుకోవడం ఎలా నాటుకోవాలనేది మీకు ఇంతకుముందు కూడా షార్ట్స్లో ఉంది, అది కూడా చూసుకోండి. 2 గనిలు ఉండాలి, ఒక గని పైకి ఒక గని కిందికి. ఇంకో గని అనేది మనం లోపలికి పోవాలి. లోపలికి పోతే ఆ భూమి లోపలికి పోతే ఆ గనికి ఏర్లు వచ్చి తొందర మొలక రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఒకటే గనితో పెడతారు, అట్లా పెట్టుకోవద్దు. ఒక గని పైకి ఒక గని కిందికి వచ్చేట్టు చూసుకోవాలి. ఇలా లైన్స్ కట్టుకోవాలి కంపల్సరీ. ఆ లైన్లు కనబడితే మనకు చాఫ్ కటింగ్ అనేది గడ్డి కట్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. సొప్ప కూడా అల్కగా పెరుగుతుంది. మనం ఎట్లా పడితే అట్లా నాటుకోవడం వల్ల ఏమైందంటే అది చక్కగా పెరగది, ఇబ్బంది అవుతుంది. ఒకవేళ రేపు మనం టిల్లర్ పెట్టుకొని మధ్యలో ఆ భూమి దున్నుకున్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు. అట్లనే అనేది మళ్ళీ ఒక ప్రాబ్లం ఏమైందంటే ఇట్లా పెట్టిన తర్వాత మనకు గడ్డి పడే ఛాన్స్ ఉంటుంది. గడ్డి పడేటప్పుడు కంపల్సరీ కలుపు తీసుకోవాలండి. ఒకసారి కలుపు తీసుకున్నాం అనుకోండి మనకి తొందరగా ఈ చొప్ప అనేది తొందరగా లేవడానికి ప్రయాదం ఉంటుంది. మనం ఇది ఒకవేళ గడ్డి ఉంటే ఇది లేవది, ఇది తొందరగా హైట్ పెరగది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఫస్ట్ క్రాప్ వచ్చేసి 3 మంత్స్ పడుతుందండి, కంపల్సరీ 3 మంత్స్ పడుతుంది. అందుకనే డైరీ స్టార్ట్ చేసేవారు ఎవరన్నా ఫస్ట్ సొప్ప నాటుకోవాలి. సొప్ప నాటుకున్న తర్వాతనే మనం ఆవులు కొనుక్కొచ్చుకోవాలండి. ఇది ఒకటి కంపల్సరీ గుర్తు చేసుకోండి. అందుకే చెప్తున్నా, డైరీ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరు ఫస్ట్ సొప్ప నాటుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇది 2 డేస్ బ్యాక్ మనం నాటినాం. ఫస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, ఆ ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పటికే అది ఆల్రెడీ 3 పీలికలు పెట్టేసింది ఆల్రెడీ. కాబట్టి మనం కరెక్ట్ నాటుకుంటే, కరెక్ట్ చూసుకుంటే తొందరలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్ పొజిషన్ దాన్ని నాటే విధానం కరెక్ట్ ఉంటే మనకు తొందరలో 90 డేస్ దాని టైం అండి. కానీ కరెక్ట్ నాటుకుంటే మంచిగా ఆ విధానం అనేది కరెక్ట్ ఉంటే 90 డిగ్రీస్ ఎప్పుడు ఉండద్దు, కొంచెం క్రాస్ ఉండాలండి. 90 డిగ్రీస్ కూడా ఉండద్దు, క్రాస్ ఉంటే ఆ విధంగా తొందర పిలకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 90 డేస్ అన్న కాడ మనకు ఒక 10 డేస్ ముందే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ క్రాప్ తొందర వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక 3 డేస్ ముందే అండి. 3 డేస్ ముందుకే మనకు పిలకలు పెట్టేసినాయి, ఒక్కొక్కరికి 2. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను ఆ వీడియో అప్పుడు కూడా పెడతా. ఈ సొప్ప కోసం ఫస్ట్ వీడియో ఇది. ఈ వీడియోలో మనం ఎలా నాటాలి, ఎక్కడ చూసుకోవచ్చు అండి. 2 డేస్లో మనకు అలా వచ్చినప్పుడు మనం 90 డేస్ కూడా పట్టకపోవచ్చు, తొందర వస్తుంది. ఆ జాగ్రత్త అనేది కరెక్ట్ 90 డిగ్రీస్ కాకుండా పక్క కొంచెం వంగి పెట్టుకుంటే ఈజీగా తొందర మొలకొచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. దున్నుకొని అందులో ఎలాంటి ఎరువులు వేయకుండా, ఏది అవసరం లేదండి. ఫస్ట్ మనకి ఎలాంటి ఎరువులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. దానివల్ల ఇలా పెరిగే ఛాన్స్ ఉంటుందండి కంపల్సరీ. ఈ సాల్ టు సాల్ మధ్యలో గడ్డి పడే ఛాన్స్ ఉంటుంది. ఆ గడ్డిని మాత్రం కంపల్సరీ మనం పవర్ వీడర్ అన్న పెట్టుకొని, లేకుంటే పవర్ ఏదైనా చాఫ్ కట్టర్కి వచ్చే ఆ గడ్డికి బ్లేడ్తోనైనా కానీ అది ఒకసారి మనం డ్రిల్ చేసుకుంటే తొందర సొప్ప పెరుగుతుందండి. వీడియోను చాలామంది కొంచెం చూస్తున్నారు, ఫుల్గా చూస్తేనే దానికి అర్థమవుతుందండి. ఫుల్ వీడియో చూస్తేనే మనం ఎలా చేయాలో ఏం చేయాలని అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, నీళ్ళు మాత్రం మనం ఎప్పుడు ఫుల్గా ఉంచొద్దు, ఇలా చెల్మని ఉంచుకోవాలి. కొంతమంది వాటర్ అవసరం లేదు, ఒకసారి పెట్టినప్పుడే ఉంచుకోవాలంటారు. కాదు, ఎప్పుడు వాటర్ చెల్మలు ఉండాలండి.
మొత్తం డ్రై అయిపోతే ఆటోమేటిక్గా అది కూడా ఎండిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. డ్రై అయ్యేంత వరకు చూసుకోవద్దు మనం, కాబట్టి అది కూడా ఒక జాగ్రత్త తీసుకోవాలి. మీకు ఇంతకుముందు చెప్పిన కానీ ఇలా ఉండాలి. కానీ ఈ కింది కానీ లోపలికి పోవాలి. ఆకు ఎప్పుడు మనకు పైకి చూడాలండి, అది కూడా చూసుకోండి. కొంతమంది ఉల్టా పెడతారు, అట్లా కూడా కావద్దు. ఈ పైకి ఉండాలి. ఈ పైకి ఉన్నప్పుడు ఇక్కడ మనకు పిలకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ కింది కానీ లోపలికి పెట్టాలి. ఈ ఉల్టా పెట్టినా కూడా మనకు తొందరలో రాదు, మొలక అనేది రాదు. నీకు రివర్స్లో పైనుంచి కిందికి రావాలి. అట్లా అండి, అది చూసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మనకు కాడలు నరకంగానే తీసుకొచ్చి ఇట్లా వాటర్లో పెట్టుకుంటే తొందరలో మొలకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదొక చిన్న సలహా నాది. మనం గని కొట్టిన తర్వాత ఎమ్మటే అట్లా ఎండలో పెట్టకుండా తీసుకొచ్చి వాటిని వాటర్లో వేసినాం అనుకోండి, ఇంకా తొందరలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఆ విధంగా నాటుకుంటే సొప్పు అనేది ఇట్లా వస్తుందండి. మన గ్యాప్ చూసుకోండి, ఆపద ఈ పొద దగ్గరకు వస్తుంది. ఇంత గ్యాప్ ఉంచుకోవాలి, ఎందుకంటే సొప్పు అనేది పిలకలు మంచిగా పెడుతుంది. ఆ పిలకలు మంచిగా పెట్టడం వల్ల తొందరగా గ్రోత్ అవుతుంది, మనకు 40 డేస్లో వస్తుంది. థ్యాంక్ యూ.